మాది తరిగొప్పల. నేను ఒక ప్రైవేట్ డ్రైవర్ను. నాకు 2022 సంవత్సరం 6 నెలల ఒక ట్యాంకర్ తీసుకొని ఉన్నా. ఆ ట్యాంకరు కొల్లంపట్ల పంపు తరిగొప్పల శ్రీరాములు అనే భార్య పేరు మీద, ఉమామేశ్వరి పేరు మీద బండి తీసుకున్నా. బండికి 35 లక్షల రూపాయలు బండి ఖర్చు. దానికి డౌన్ పేమెంట్ నేను 15 లక్షలు కట్టిన. తదుపరి ఫైనాన్స్ కూడా ఆయన పేరు మీద తీసుకున్నా. రిజిస్ట్రేషన్ అతని పేరు మీదే చేయించిన తర్వాత ఒక 3 సంవత్సరాలు నడుపుకుంటూ పోతున్నా. దాని మీద తీసుకున్న ఫైనాన్స్ కూడా క్లియర్, 16 లక్షల రూపాయలు కూడా కట్టినాం. తర్వాత నాకు డబ్బులు రావాలి కదా, నా కుటుంబం వెళ్ళాలని చెప్పి డబ్బులు కావాలని అడిగితే నా పేరు మీద బండి ఉంది, నీకు ఎక్కడిది అన్నట్టుగా మాట్లాడిండు. అరే అగ్రిమెంట్ ఉన్నది కదా, మనం అగ్రిమెంట్ చేసుకున్నాం, బండితో నాకు ఎలాంటి సంబంధం లేదన్నావు, మళ్ళీ ఇప్పుడు అట్లా మాట్లాడుతున్నామని అన్న. ఏం చేసుకుంటావో చేసుకోపో, నాకు సంబంధం లేదని నన్ను నానా ఇబ్బందులు పెట్టి పెద్ద మనుషుల దగ్గర పోతే ఎక్కడికి రాకపోడు, పిఎస్లో కంప్లైంట్ ఇస్తే పిఎస్కి రాకపోడు, ఏం చేసుకుంటావో చేసుకోపోమని నన్ను బెదిరించడం జరుగుతుంది. బండి తీసుకుంటా అని చెప్పి మళ్ళీ బండి తీసుకున్నాడు, డబ్బులు ఇస్తలేడు, బండి ఇస్తలేడు. నాకు ఫైనాన్స్ ప్రాబ్లం అవుతుంది, ఇప్పుడు ఫైనాన్స్ కట్టకపోతే నా మీద బదనం అవుతుంది కాబట్టి నాకు బండి కూడా ఇస్తలేదు, డబ్బులు కూడా ఇస్తలేడు. కాబట్టి ఎందుకు ఇస్తలేవని అంటే ఎవరు చెప్పుకుంటూ చెప్పుకోపోమని అంటే ఈ పిఎస్లో కానీ పెద్ద మనుషుల్లో కానీ ఎక్కడ నాకు న్యాయం జరగలేదని నేను ఈ ఆఫీస్కి వచ్చి యూనియన్ రైట్ ఆఫీస్లో నేను ఒక కంప్లైంట్ ఇచ్చిన. వారిని మీరు సహకరించండి అని చెప్పి వారు నేను ప్రాధాయపడ్డప్పుడు వాళ్ళు సరే మేము ఈ విషయంతో తెలుసుకొని న్యాయం చేస్తామనే ఉద్దేశంతో వాళ్ళు నాకు సహకరిస్తారు. నాకు డబ్బులు రావాల్సినది ఇంకా 24 లక్షల రూపాయలు నాకు రావాలి. ఎందుకంటే నేను ఫైనాన్స్ కట్టినా ఇవన్నీ ఉన్నాయి. నన్ను ఈ గవర్నమెంట్ టీచర్ ఆయన శ్రీరాములు తన భార్య పేరు మీద ఉన్న పంపుకు ఆయనకు సంబంధం లేదు. ఆయన లాదేవీలు నేనే లెక్కలు చూస్తానుడు, ఆ పంపు కాడికి వచ్చి నన్ను బెదిరించుడు, నువ్వు బండి నడుపుతానుడు, నానా ఇబ్బందులు పెట్టి నన్ను మానసికంగా గురి చేస్తామన్నాడు. నా కుటుంబ పరిస్థితి రోడ్డు మీద నా కుటుంబం పడ్డది. కాబట్టి దయచేసి మీరు కూడా మాకు సహకరించాలని మనం చేసాం. మీరు పిఎస్సిలో కంప్లైంట్ చేశారు? మీరు పిఎస్సిలో కంప్లైంట్ ఇచ్చాం. ఎన్ని రోజులు అయితే ఇచ్చి? మొన్న దాదాపు ఒక 2 సార్లు ఇచ్చినాం. దాదాపు ఒక 5 నెలల క్రితం ఇచ్చినాము. తర్వాత మళ్ళీ మొన్న 4-5 రోజుల క్రితం కూడా మళ్ళీ ఇచ్చినాం. అంటే వాళ్ళ లోపల స్పందన ఎట్లా? వాళ్ళు ఏమంటే రాడు, ఆయన టీచర్ కదా, ఆయనకు రావాలనేది ఆయనకు ఆలోచన లేదు, నువ్వు ఎక్కడైనా పెద్ద మనుషులతో ఎక్కడైనా న్యాయం చేసుకో, పిఎస్కి రమ్మంటే వస్తలేడు, పిలిచినా కూడా అని చెప్పిండు. ఎస్ఐ నా ముందరనే ఫోన్ చేసిండు, ఈ చంద్రయ్య కంప్లైంట్ ఇచ్చిండు, ఎక్కడున్నావు నువ్వు, ఒకసారి పిఎస్కి వచ్చి మాట్లాడమనంటే సార్ నేను ఒక 10 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తా సార్, ఎప్పుడు రావాలని చెప్తా సార్ అంటే ఎస్ఐ కూడా కోప్పడ్డాడు. అరే నువ్వు ఎవరికైనా జీతం ఉన్నావా, నువ్వే కదా, నువ్వే ఓనర్ లెక్క మాట్లాడుతున్నావు కదా, ఎప్పుడు వస్తావు, రేపు వస్తావు, ఎల్లుండి వస్తావు అని చెప్పడానికి ఏమైంది అని చెప్పి ఎస్ఐ కోప్పడితే ఫోన్ కట్ చేసిండు, ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. తరిగొప్పల పిఎస్లో కూడా నేను కంప్లైంట్ ఇచ్చిన, ఊరోడు కాబట్టి అని కంప్లైంట్ ఇచ్చిన. మేడం పిలిపించినాక నాకు కూడా ఫోన్ చేసింది, రమ్మని ఆయన వచ్చిండని. నేను అక్కడ కూర్చోగానే బండి తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. మేడం మరి ఆయన వెళ్ళిపోతుండే కదా, ఏం మాట్లాడానంటే స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి పొద్దున పోయి మేడం ఏమైందని అంటే నువ్వు ఏం చేసుకుంటో చేసుకోపో, కేసు పెట్టుకుంటే కేసు పెట్టుకో, నాకు ఎలాంటి సంబంధం లేదని మేడం చెప్పిండు. మరి నీ దారిన కాడ వెళ్ళమని మేడం కూడా చెప్పింది. అక్కడ ఉన్న పెద్ద మనుషులకి ఏమన్నా మీరు కంప్లైంట్ చేసిందా? ఆయననే కంప్లైంట్ చేసిండు. ఓ పంపులో అంటే బయట ఎక్కడ పబ్లిక్లో కూర్చోలే, ఒక సాటు కొట్ట ఒక పంపు ఉంది తరిగొప్పలో, ఆ పంపు దగ్గర ఇంకో పంపు దీనికి అటాచ్ ఉంది బండికి, ఏది కొమరేలు పంపు ఉంది. ఆ ఓనరును ఆ డీలరు ఇంకో 2 పెద్ద మనుషులు మా మోటార్ ఫీల్డ్ తెలిసిన వాళ్ళు, ఇట్లా మేము కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నాకు ఈయన బండి నడిపోతే నా బండి కాడికి రావద్దు, ఆయన బండి ఆయన అమ్ముకోవాలని చెప్పిండు. అమ్ముకోవాలంటే ఈయననే సంతకం పెట్టాలి కదా. మరి టెండర్ ఉన్నంత వరకు మనకు అగ్రిమెంట్ ప్రకారంగా 5 సంవత్సరాలు టెండర్ ఉంటుంది. 5 సంవత్సరాల దాకా నీకు ఫైనాన్స్ నేను క్లియర్ చేసినాకనే నేను తీసుకుంటాను నేను అన్నా. లేదు నాకు అవసరం లేదు, నువ్వు నడపొద్దు బండి, నా బండి కాడికి రావద్దు, నీ బండితో నువ్వు బయట అమ్ముకోమని చెప్పి నన్ను నానా ఇబ్బంది పెట్టి ఒకరోజు బండి ఆపినాం. ఇక ఏదో ఒకటి మాట్లాడుకోవాలని నా బండి ఆయన పంపులో బండి పెడితే ఆ డ్రైవర్ని బెదిరించి ఆ పంపులోకి వెళ్ళి బండి తీసుకుపోయి మరిపేడ దుద్దెడ కానించి మరిపేడ దగ్గరికి వెళ్ళి ఓ సెట్లలో దాచిపెట్టిన బండిని. నా ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఎందుకు ఇక్కడ బండి దాచిపెట్టినామంటే వేరే డీలర్ ఉండి నేను నడిపిస్తా, ఈ 4 రోజుల్లో నేను నడిపిస్తా, నువ్వు బండి అమ్ముకుంటే అమ్ముకో, ఏమైనా చేసుకో, ఈయన నడవనియాడు అని చెప్పినప్పుడు మళ్ళీ బండి తీసుకొచ్చి 4 రోజులు నడిపినాక కూడా ఆ పైసలు ఇవ్వలేదు. పైసలు ఇవ్వక నాన్న ఇబ్బంది పెడుతుంటే
బండి నాకు అవసరం లేదు, ఇక నన్ను ఇబ్బంది పెడుతున్న ఉద్దేశంతో ఇక్కడ ఒక లాయర్ దగ్గరికి వచ్చి, పరశురాములు అనే లాయర్ ఉన్నాడు, ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడినాం. ఆయన పిలిపిస్తే వచ్చిన. మరి బండి అమ్ముకుంటామంటే అమ్ముతా అని చెప్పిన. అమ్ముతా అంటే అమ్మాలని ఉద్దేశం లేదు, కానీ ఈయన పెట్టే ఇబ్బందులకు ఈ పరిస్థితి బాగాలేక సరే అమ్ముతా అన్న. నేను రేటు చెప్తే నేను గింతకే తీసుకుంటా అన్నాడు. అందుకే అని వదిలిపెట్టిన. చెక్కులు ఇస్తా అన్నాడు, చెక్కులు ఇచ్చిండు, పరశురాముల దగ్గర ఉన్నాయి. మళ్ళా నాకు డబ్బులు ఇవ్వమంటే కూడా డబ్బులు ఇవ్వలేదు. 45,000 డబ్బులు ఇస్తా అన్నాడు. అంటే కావాలని ఆయన ఉద్దేశంతో నన్ను ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఇంతవరకు ఆ డబ్బులు లేవు, బండి లేదు. బండి ఆయన నడిపి ఫైనాన్స్ కట్టుకుంటుండు, నన్ను బండి కాడ రానిస్తలేడు, డబ్బులు ఇస్తలేడు. ఇలాంటి ఇబ్బంది పడుతున్నాను కాబట్టి దయచేసి మీరు న్యాయం చేయాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీ బండిని పెట్రోల్ డీజిల్ కొట్టడానికి టెండర్ ద్వారానే కదా పెట్టేది? టెండర్ ద్వారానే కదా దాన్ని మీరు అగ్రిమెంట్ చేసుకున్నారు? టెండర్ అట్లా 300 బండ్లు ఉన్నాయి, అందరి లెక్కనే నేను కూడా పెట్టుకున్నా టెండర్ ద్వారానే. అగ్రిమెంట్ ప్రకారం మీ బండిని కొనసాగించుకుంటలేరు. అవును, అంతేనా? అంతే. అది 5 సంవత్సరాల అగ్రిమెంట్, 5 సంవత్సరాల దాకా అదే బండి అట్లే నడవాలి, వేరే బయటికి నడవదు బండి. ఇప్పుడు బండి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? బండి అని 4 సంవత్సరాలు అయితే 4 సంవత్సరాలు, ఇంకొక సంవత్సరం ఉంది. ఇంకో సంవత్సరం ఉంది. ఓకే, మాట్లాడు. నేను, నా పేరు మంద చంద్రయ్య. బ్యాక్ సైడ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఉంటుందా? బ్యాక్ సైడ్ బండి అగ్రిమెంట్ ప్రకారంగా 5 సంవత్సరాలు నేను నడపాలి. అది ఉమామహేశ్వరి తన శ్రీరాముల వాళ్ళ భార్య పేరు మీద టెండర్. అది ఆమె పేరు మీద బండి నడుపుకుంటుంటే ఆమె ఎప్పుడు ఇన్వాల్వ్ కాలేదు. ఆయన పేరు మీద తీసుకున్న ఫైనాన్స్ నేనే కష్టపడుకుంటూ డ్రైవర్ చేసుకుంటూ 16 లక్షల రూపాయల అప్పు తీర్పిను. అయినా ఆమెను ఎప్పుడు కూడా ఒక మాట అనలేదు. ఈ శ్రీరాములు ఇన్వాల్వ్ అయ్యి బండి తీసుకోవాలనే ఉద్దేశంతో నన్ను నానా ఇబ్బందులు పెట్టి నన్ను ఆగం చేసి ₹1 కూడా నాకు చెందకుండా అడిగినప్పుడల్లా రేపిస్తా మాపిస్తా అని ఆయన ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ బండి కాడికి ఆయన రావాల్సిన అవసరం కూడా ఆయనకు లేదు. ఒప్పందం ప్రకారంగా టెండరు మన పేరు మీద జాయింట్ అకౌంట్ అంటే అకౌంట్ తీసిపెట్టి ఆయన పేరు మీద ఫైనాన్స్ క్లియర్ చేయమని చెప్పి ఆ ఒప్పందం చేసుకున్నాం. 5 సంవత్సరాలు టెండర్ ఉన్నంత వరకు బండితో ఆయనకు సంబంధం లేదు.